ఈయన పెద్ద ప్రశాంత్ వర్మ, ఆ చెల్లి పేరు స్నేహ సమీర, చిన్న అమ్మాయి పేరు. ఇద్దరు కూడా శిశుమందిలో చదివారు. తర్వాత ఇద్దరు కూడా అక్కడ హైదరాబాద్ లో 10th క్లాస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ లో చదువుకున్నారు. అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ మీద తీశారు కదా, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ హనుమాన్ కి సంబంధించిన శ్లోకాలు అవన్నీ ఉంటాయంటే భగవద్గీత శ్లోకాలు, నిత్య ప్రార్థనా శ్లోకాలు అన్నీ నేర్పిస్తారు. మనం ఇప్పుడు టీవీ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా మనకి ఎక్కువగా ప్రశాంత్ వర్మ గారి పేరే వినిపిస్తుంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన పాలకొల్లే అని చెప్పి చాలా వీడియోస్లో అయితే వినిపించింది. ఇక ఆయన హౌస్ పాలకొల్లే ఎక్కడ అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళ అమ్మగారు బిఆర్ఎంబి స్కూల్లో చేశారని తెలిసింది. అయితే ఆ బిఆర్ఎంబి స్కూల్ వచ్చేసరికి పాత స్కూల్ ఇక్కడ ఉండేది, కొత్త స్కూల్ అయితే మన బ్యాక్ సైడ్ నిర్మించారు. అలాగే ప్రశాంత్ వర్మ గారు వచ్చేసరికి సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నారంట. ఒకసారి మనం ఈ విషయాలు క్లియర్గా అయితే అక్కడ ఉన్న టీచర్స్ని వీళ్ళని ఎవరికైనా బాగా తెలిసేమో వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం ఇంకా ఆయన గురించి అయితే. ఇక ప్రశాంత్ వర్మ గారు వాళ్ళ అమ్మగారు చేసిన స్కూల్ అయితే ఇదని చెప్పుకున్నాం కదా, ఆయన గురించి వేరే మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగితే చెప్తారంట. మిగతా విషయాలు వచ్చేసరికి ఇక్కడ లోకల్గా ఉన్న వీళ్ళని అయితే అడుగుదాము. నానిగారా మీ పేరు? సార్ తెలుసా ప్రశాంత్ వర్మ గారు, ఏమైనా ఐడియా ఉందంటారా? తెలుసండి, ఇక్కడ పాలకొల్లోనే ఆయన మామూలుగా అయితే మటు మాతో మా అన్నయ్య వాళ్ళతో ఉండేవాడు. ఆయన అయితే మటుకి ఇంతలాగా ఇటువంటి సినిమాలు తీస్తానని చెప్పి మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఎలా ఉంది సినిమా, చూసారా? సినిమా అయితే సినిమా చెప్పుకుంటా అయితే మటుకి మేము చెప్తే వేరే అనుకుంటారు, ఫ్యాన్స్ అనుకుంటారు, లేదా లోకల్ మనుషులు అనుకుంటారేమో. కానీ మాకైతే మటుకి సినిమా ఈ రాజమౌళి గారు ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంత పెద్ద భారీ బడ్జెట్లు పెట్టిన తర్వాత చిన్న బడ్జెట్లు పెట్టిన ఇంత 70 కోట్లలోనే ఇంత సినిమా చూస్తానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత అయితే మాకైతే మటుకి మాటలు లేవని తెలిసింది. అయితే మటుకి మనిషి విషయంగా అయితే మటుకు మాకైతే మా అన్నయ్యలో అలా క్లాస్మేట్ ఏమో అనుకోవచ్చు, కానీ నాకైతే మట్టి తెలిసింది అయితే మటుకు ఆయన చూస్తే మట్టుకి అటువంటి సినిమా ఆ గ్రాఫిక్స్ ఆ సినిమా చూసేటోడికి అయితే మాకైతే గూస్ బంప్. ఇక్కడ గేమ్స్ అవి కూడా ఎక్కువ ఆడుతా తిరిగితే ఇక్కడే, అంటే ఇదంతా బిఆర్ఎంబి గ్రౌండ్ వస్తుంది మీది? అవునండి, ఇదంతా రైల్వే గేట్ సైడ్ మట్టి ఇదంతా. అవునండి, రైల్వే గేట్ సెంటర్ అంటారు, లేదంటే బిఆర్ఎంబి సెంటర్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక సరస్వతి శిశు మందిర్ స్కూల్ అయితే ఇదే, ఇంకా ఆయన ఇక్కడే చదువుకున్నారంట. లోన్కి వెళ్తే ఇక్కడ మాతాజీ ఉంటారు, అంటే మామూలు స్కూల్స్ అయితే మనం ప్రిన్సిపల్ అని చెప్పి పిలుస్తాం, ఇక్కడ మాతాజీ అని పిలుస్తారు వాళ్ళు. ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చదువుకున్నప్పుడు విశేషాలు కనుక్కుని ఇంకా మిగతా విషయాలు ఆయన గేమ్స్లో ఏ విధంగా ఉండే ఇవన్నీ కూడా లోన్కి వెళ్ళి మేడం గారిని అయితే అడుగుదాం.
మనం ప్రశాంత్ వర్మ గారి గురించి తెలుసుకునే ముందు కొంచెం ఈ స్కూల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని మోటోస్తో ఈ స్కూల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు మన లక్ష్యం అంటే సార్ ఇది ఈ మోటోస్ అన్ని. ఓకే సార్. సాధారణ మామూలు స్కూల్ కన్నా మన సరస్వతి శిశు మందిరాలు ఒక లక్ష్యం నిర్దేశించుకుని దానికోసం పనిచేస్తూ ఉంటాయండి. విద్యార్థులు ఈ లక్షణాలన్నీ పెంపొందించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంటాం. మేము ప్రతి స్కూల్లోనూ మా లక్ష్యం ఒక బోర్డు పెట్టుకుంటామండి. మీకు చదివి వినిపిస్తాను. మన లక్ష్యం నేటి యువతరం హిందుత్వ నిష్ట రాష్ట్ర భక్తితో ఓతప్రోతమై శారీరక ప్రాణిక మానసిక బౌద్ధిక ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొందాలి. అంటే సార్ ఈ మనిషి మంచి వ్యక్తిగా తయారవ్వాలంటే కావాల్సిన లక్షణాలు శారీరకంగా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆలోచన ధోరణి బాగుండాలి, సమాజం గురించి మంచి చేయాలంటే ఇది ఆధ్యాత్మికంగా ఉంటేనే అతను సమాజానికి మంచి చేయాలన్న భావన కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా అందించే దిశగా ప్రయత్నం చేస్తారు. అలా జీవితంలో ఈనాడు ఎదురవుతున్న సవాళ్ళనన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. గ్రామాలలో, అడవులలో, కొండల్లో, పూరిపాకల్లో నివసిస్తున్న దీనులు, దుఃఖితులు, నిరుపేదలైన మన బంధువులను ఆదుకోవాలి. సమాజంలో చోటు చేసుకున్న దురాచారాలను, పీడనను, అన్యాయాలను తొలగించాలి. తద్వారా సమరసతాపూర్వకమైన, సుసంపన్నమైన, సుసంస్కృతమైన జాతీయ జీవనాన్ని నిర్మించేందుకు అంకితం కావాలి. అట్టి సామర్థ్యం కలిగిన యువతరాన్ని నిర్మాణం చేయగలిగే జాతీయ విద్యా విధానాన్ని వికసింపజేసుకోవటం మన లక్ష్యం. ఈ లక్ష్యం పెట్టుకుని దానికోసం అంటే మన టీచర్సు ఈ కమిటీ అంతా కూడా ఆ లక్ష్యం మనం నిత్యం స్మరణ చేసుకుంటూ ఈ స్కూల్ ఎందుకు మనం ఈ స్కూల్ నిర్వహించాలి అనేది ఉంటుంది. ఓకే సార్, ఇది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మేడం గారిని అడిగి మిగతా విషయాలు అయితే తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే నార్మల్ స్కూల్స్ వేరు, ఈ సరస్వతి శిశు మందిర్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటారా? అంతే కదండి. ఈ శ్రీ సరస్వతి శిశు మందిరాలు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అనమాట. దేశం మొత్తం మీద 26,000 శిశు మందిరాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రం సిలబస్ ఏదైతే ఉందో దాంతో పాటుగా విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం కోసం అని చెప్పి ఒక 5 విషయాలు మేము ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. అవేంటంటే శారీరక, యోగా, సంగీతం, అలాగే సంస్కృతం, నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ. వీటన్నింటితో పాటుగా మాది ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది. అదేంటంటే సదాచారం అనమాట. దీంట్లో దేశభక్తి, దైవభక్తి రెండు కలిపి విద్యార్థులకి నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారు చేయడం ఏదైతే ఉందో అదే ఈ విద్యాభారతి శిశు మందిరాల లక్ష్యం. అంటే ప్రశాంత్ వర్మ గారు మీ స్కూల్ నుంచే చదివి ఈ రోజున మొత్తం టీవీలో చూసిన, యూట్యూబ్ ఛానల్ చూసిన ఆయన పేరు వినిపిస్తుంది. అవునండి. డైరెక్టర్ గా ఆయన చేసిన సినిమా హనుమాన్ గురించి. అవునవును. అంటే అప్పట్లో వేరే స్కూల్స్ ఇక్కడ చదవడానికి వాళ్ళ అమ్మగారు ఇక్కడ జాయిన్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. వాళ్ళ అమ్మగారు కనకదుర్గ గారు, ఆవిడ ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఓకే. మా దగ్గర జాయిన్ అయింది ప్రశాంత్ వర్మ, వాళ్ళ చెల్లెలు స్నేహ కూడా 2nd క్లాస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు వివిధ కాన్వెంట్లో చదివినప్పటికీ కూడా ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి బాగా నచ్చి మా పిల్లలు ఇక్కడే జాయిన్ అవ్వాలని చెప్పి మన స్కూల్కి దగ్గరలో ఇల్లు రెంట్కి తీసుకొని మా స్కూల్లో జాయిన్ చేశారు. మన దగ్గర వర్మ 9th క్లాస్ వరకు చదివాడు. 10th క్లాస్ కూడా హైదరాబాద్ వెళ్ళినప్పటికీ శ్రీ సరస్వతి శిశు మందిరంలోనే చదివాడు. అక్కడ కూడా సరస్వతి శిశు మందిరంలోనే చదివాడు. వాడు మా పిల్లాడని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. వాడికి టీచ్ చేశాను. అప్పుడు నేను సోషల్ టీచ్ చేశాను. అప్పుడు హెడ్ మాస్టర్గా దిగవల్ సత్యనారాయణ గారు, అలాగే వారు శ్రీమతి గారు జయలక్ష్మి గారు ఉండేవారు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. చాలా చాలా అల్లరి పిల్లాడు కూడా. ఏమన్నా గుర్తున్నాయి అప్పట్లో ఏమన్నా అలాంటి అల్లరి పనులు కానీ ఏమన్నా? ఎన్ని అల్లరి పనులు అంటే అన్ని. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ వచ్చినా, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే మా దగ్గర ఉండే షార్ట్ గ్యాప్లోనే పక్కింటి టీవీలోకి వెళ్ళి స్కోర్ కనుక్కొని వచ్చేసి అంత ప్రబుద్ధుడు అనమాట అప్పట్లో మా ప్రశాంత్ వర్మ. గేమ్స్, అలాగే సైన్స్ ఫేర్స్ కానీ, స్పోర్ట్స్ కానీ మా స్కూల్ తరపున వెళ్ళి శిశు మందిరాలకు సంబంధించింది స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళి ప్రైజులు తీసుకొచ్చాడు అబ్బాయి ప్రశాంత్ వర్మ. మరి ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఎందుకంటే ఆ అబ్బాయి మాటల్లో మొత్తం ప్రపంచం అంతా వింది. నేను మా శిశు మందిరంలో చదవడం వల్ల, మా సదాచారం వల్ల నేను ఇలాంటి సినిమాలు తీస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే పుత్రోత్సాహం అనేది తండ్రికి కాదు, ఇప్పుడు మాకు శిష్యోత్సాహము. అలాంటి శిష్యులు ఉన్నందువల్ల మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. లెసన్స్ వినేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా వినేవాడంటే అసలు వాడికి చదవాల్సిన అవసరం ఉండేది కాదనమాట. నోట్స్లు కూడా పాఠం విన్నప్పుడే చాలా క్లారిటీగా ఉండేవాడు. ఎంత అల్లరి చేసేవాడో అంత తెలివైన పిల్లాడు. 3 అవర్స్లో రాయాల్సిన 100 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని 1.5 అవర్ 2 అవర్స్లో రాసేసి పేపర్ తీసేసుకోండి అని గోల్ చేసేవాడు. సరే అని మేము వాల్యుయేషన్ చేసిన తర్వాత వాడికి వచ్చే మార్కులు ఎప్పుడు 95+ వచ్చేది తప్ప అంత తక్కువ వచ్చేవి కాదు. అంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన పిల్లాడు అనే విషయం మాత్రం 2 గంటల్లో రాసేసావు ఏమిట్రా అన్నప్పటికీ కూడా మేము వాల్యూ చేసినప్పుడు అప్పుడెప్పుడో మీరు ఈ క్రింది రాసిన వాటి కంటే మీకు నచ్చిన వాటికి మార్కులు వేసుకోండి అన్న టైప్లో అన్నీ రాసేసేవాడు. అవునవును, చాలా తెలివైన పిల్లాడు, చాలా అల్లరి పిల్లాడు, చాలా క్రియేటివిటీ ఉన్నవాడు. సైన్స్ ఫేర్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ అందరి చేత కూడా శభాష్ అనిపించుకున్నవాడు. మేడం మీ పేరు? నా పేరు సూర్యలక్ష్మి అండి. అప్పుడు సోషల్ టీచ్ చేశాను. అట్ ప్రెసెంట్ ఇక్కడ ప్రధానాచార్య. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే మాకు ఇంకా అంటే అలా అవసరం ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటారా? నాతో పాటుగా మా స్కూల్లోనే వాడికి ఇంగ్లీష్ టీచ్ చేసిన పద్మావతి గారు ఉన్నారు. అలానే పక్కన పెద్దరాజు మాస్టర్ కూడా ఉన్నారు. అలానే మా కమిటీ మెంబర్స్ వీరందరూ కూడా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే అండి. అదే ప్రశాంత్ వర్మ గారు మీ స్కూల్లో చదివారు కదా, ఆయన గురించి ఏమైనా చెప్తారేమో అని. నమస్తే అండి, నేను సరస్వతి శిశు మందిరం కార్యదర్శిగా ఉన్నాను. ఓకే సార్. అంటే ప్రశాంత్ వర్మ చదివినప్పుడు నేను ఇక్కడ యాక్టివ్గా లేను, ఓకే, కానీ ఇక్కడ చదివారు. అతని గురించి చెప్తూ ఉంటారు మా పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ సీనియర్తో అతనితో చదివిన స్టూడెంట్స్ కానీ చెప్తూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా అల్లరిగా ఉండేవాడు. అతను చదువుతో పాటు వేరే విషయాల మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చదివే కాదు, అదర్ యాక్టివిటీస్ ఏదో సాధించాలి జీవితంలో అన్న ఉద్దేశం ఉండేది. అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చేసినప్పుడు 4-5 జాబ్స్ వచ్చినాయండి, కానీ ఏ జాబ్కి కూడా ఆప్ట్ చేయలేదు. నేను సినీ రంగంలో డైరెక్టర్గా అవ్వాలి, ఛాలెంజ్గా ఫేస్ చేయాలి. పేరెంట్స్ కొద్దిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి జాబ్ చేస్తే బాగుంటుందన్న సంకల్పంలో ఉన్నారు. ఇంచుమించుగా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారని తెలిసింది. గోల్ వైపే ప్రయాణం చేసి ఇప్పుడు అక్కడ విజయం సాధించాడు. అతను అంత విజయం సాధించినా కూడా స్కూల్ గురించి గర్వంగా చెప్తా ఉంటాడు. నిన్న కూడా వాళ్ళ మదరు మా హెడ్ మాస్టర్తో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయికి చెప్పిందంటండి, ఒకసారి పాలకొల్లు వెళ్ళి స్కూలు ఆ పిల్లల్ని అందరినీ ఒకసారి కలిసిరా అని. అంత సంస్కారం అతని దగ్గర పేరెంట్స్ ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా అతనికి అందింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రశాంత్ వర్మ గారికి ఇంగ్లీష్ టీచ్ చేసిన మేడం గారు. నమస్తే మేడం. ప్రశాంత్ వర్మ గారు మీరు చూసే ఉంటారు, మనం ఆయన పేరు బాగా వినపడుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. చిన్నప్పటి నుంచి కూడా క్రియేటివిటీ ఎక్కువ. చెప్పిన ఆన్సర్ ని విభిన్నంగా రాసేవాడు. అందరూ ఒకలాగా రాస్తే తను ఇంకో విధంగా రాసేవాడు అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఘోష్ కూడా మాకు ఘోష్ నేర్పుతానండి ఐచ్ఛిక్ దాంట్లో. ఆ ఘోష్ కూడా చాలా బాగా వాయించేవాడు అనమాట అబ్బాయి. నెక్స్ట్ అందరితోటి ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. ఎగ్జామ్ టైం అప్పుడైతే చాలా స్పీడ్గా రాసేసేవాడు అనమాట. అన్నీ అటెంప్ట్ చేసేవాడు. అన్నీ అటెంప్ట్ చేసి నెక్స్ట్ ఇలా రాయాలి అని ఒకసారి అబ్బాయి 9th క్లాస్ అయ్యాక 10th మాధవనగర్ పాఠశాల మన సరస్వతి శిశు మందిర్లోనే చదివాడు. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే ఇది సెంటెన్స్ వాళ్ళు అడిగారు, ఇలా రాదు ఆన్సర్ ఇలా వస్తుందని. వెంటనే అబ్బాయి అన్నాడు, ఇలా కాదండి ఆన్సర్ ఇలా వస్తుంది అని చెప్పాడు. చెప్పి అంటే అక్కడి నుంచి ఆ హెడ్ మాస్టర్ గారు వెళ్తున్నారు, ఇది ఎలా వస్తుందో వివరించగలవా అంటే వెంటనే చెప్పాడు అనమాట. ఇది అనాలిసిస్ చేసి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది, కరెక్ట్ వస్తుంది సెంటెన్స్ అని. వాళ్ళ తర్వాత మళ్ళీ చూసుకుని ఇది కరెక్టే అబ్బాయి చెప్పింది అని చెప్పి అన్నారు. అలా విభిన్నంగా ఆలోచించేవాడు. చాలా తెలివైన పిల్లాడండి. మన దగ్గర 2nd క్లాస్లో జాయిన్ అయ్యాడు. 9th వరకు చదివాడండి. 10th క్లాస్ వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ మేడం.
రాసి ఏంటి మేడం? రామరక్ష స్తోత్రం అండి, అందులో శ్లోకాలు ఎలా ప్రతి బోర్డు మీద రాస్తారా? 22nd రామ ప్రతిష్ఠ ఉంది కదండి, అందుకని రాస్తాం. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం పిల్లలకి శ్లోకాలు కూడా? భావం అది రాస్తామండి. ఓకే, భావం కూడా అర్థం, హనుమాన్ చాలీసా అవి అన్ని రాస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ మీద తీశారు కదా, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ హనుమాన్కి సంబంధించిన శ్లోకాలు అవన్నీ ఉంటాయంటే భగవద్గీత శ్లోకాలు, నిత్య ప్రార్థనా శ్లోకాలు అన్నీ నేర్పిస్తాను. చిన్నప్పటి నుంచి నేర్పుతారు? అవునండి. సదాచారం అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్, అందులో మొత్తం నీతి కథలు, భగవద్గీత శ్లోకాలు అన్నీ ఉంటాయి. ఓకే, తెలుసు కదా మేడం ప్రశాంత్ వర్మ గారు అంటే మీరు ఉన్నారంటారు అప్పుడు? లేదు. ఓకే, చూసారా ఆయన సినిమా? చూసానండి. ఓకే, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడే 9th వరకు చదివి వెళ్ళారు కదా. అవునండి, ఎంత కష్టపడి అంత స్టేజ్కి వెళ్ళినందుకు చాలా గర్వంగా ఉంటుంది. ఓకే మేడం. ఓకే, అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడ కూడా హనుమాన్ గురించి అన్నీ చదువుకున్నారన్నమాట బాగా ఆయన? అవునా. ఓకే మేడం. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. హనుమాన్ చాలీసా నేర్చుకున్నావా? హనుమాన్ చాలీస్ మీకు 3rd క్లాస్లో ఉండదా? నేర్పిస్తారు, ప్రేయర్ హాల్లో నేర్పిస్తారు. మాకు ప్రేయర్ హాల్లో సరస్వతీదేవి, పెద్ద ప్రేయర్ హాల్, అందరూ కూర్చుని సరస్వతీదేవికి ప్రేయర్ చేస్తారా? ఓకే, ప్రశాంత్ వర్మ తెలుసా నీకు? సినిమా డైరెక్టర్ అయినా చూసావు ఆయన సినిమా? మరి హనుమంతుడు ఎలా ఉన్నాడు దాంట్లో? హనుమంతుడు పెద్దగా ఉన్నారా? సరే. ఇది ఎప్పుడు జరిగింది? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా స్టూడెంట్స్ అందరితో మాట్లాడడానికి వచ్చాడనమాట. అప్పుడు అసలు ఆ సినిమా ఎందుకు తీయాలనిపించింది అని చెప్పాడు. అప్పుడు చదివే పిల్లలందరూ కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేశారు. వాళ్ళందరికీ ఎంత బాగా చెప్పాడంటే అప్పుడు మేము అనుకోలేదు ఇంత మంచి హనుమాన్ తీసి మా స్కూల్ ప్రతిష్టని మరింత ఇనుమడింపజేస్తాడని. వెరీ గుడ్ ప్రశాంత్ వర్మ, కీప్ ఇట్ అప్ నాన్న. మనం ప్రశాంత్ వర్మ గారు చదువుకున్న స్కూల్ అయితే చూసాం కదా, అలాగే ఆయన గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆయన 2nd నుంచి 9th వరకు చదివారు ఇక్కడ. అప్పుడు ఎక్కడ రెంట్కు ఉండేవారంట హౌస్. అయితే ఓన్ హౌస్ పాలకులో లేదా అయింది. ఒకసారి అక్కడ పెద్దిరాజు మాస్టర్ ఉంటారు, ఆయన కూడా కొన్ని విషయాలు అయితే అడుగుదాం. అలాగే వాళ్ళు ఉన్న హౌస్ కూడా ఒకసారి చూద్దాం వెళ్ళి. సార్ నమస్తే. సార్ నమస్కారం. మీ పేరు సార్? నా పేరు పెద్దిరాజమ్మ. ఓకే సార్, అంటే ప్రశాంత్ వర్మ గారు చదువుకున్న స్కూల్ గురించి తీసాం. అలాగే అప్పట్లో ఇక్కడే దగ్గరలో అద్దెకుండేవారు ఒక ఇంట్లో అని చెప్పి అన్నారు. ఓకే, ప్రశాంత్ వర్మ వాళ్ళు మొట్టమొదటిలో అచ్చుకట్లపాలెం ఉండేవారమ్మా. తర్వాత వారి అమ్మగారు ఇక్కడే మా ఇంట్లోనే అద్దెకుండేవారమ్మా. ఆవిడ కూడా మొదట్లో ఇవి వాళ్ళ ఫాదర్ నారాయణరాజు గారు అని ఆయన మంచి బిల్డర్. ఈ హౌస్ కూడా నేను ఏదైతే ఉంటున్నానో ఆ హౌస్ మాకు మొట్టమొదట కట్టించింది కూడా ప్రశాంత్ వర్మ వాళ్ళ నాన్నగారే. తర్వాత ఏం చేశారంటే ఈ బిల్డర్ తర్వాత ఆయన ఈ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిపోవటం, తర్వాత మా నాన్నగారు వెళ్ళిపోవటం. వాళ్ళ నాన్నగారు వెళ్ళిన తర్వాత అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే బిల్డర్గా ఉంటూ ఆ అమ్మాయి వీరికి ఒక అబ్బాయి అమ్మాయి పేరు ఈయన పెద్ద ప్రశాంత్ వర్మ, చెల్లి పేరు స్నేహ సమీర, చిన్న అమ్మాయి పేరు. ఇద్దరు కూడా శిశుమందిలో చదివారు. తర్వాత ఇద్దరు కూడా అక్కడ హైదరాబాద్ లో 10th క్లాస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ లో చదువుకున్నారు. తర్వాత ఏమైందంటే అమ్మగారు మాత్రం ఇక్కడ పాలకొల్లు BRMEM మున్సిపల్ హై స్కూల్లో పనిచేసేవారు, గవర్నమెంట్ టీచర్గా. ఆవిడ ఏం చేసేవారంటే ఈ జాబ్ వదలలేక కొన్ని రోజులు ఈ పాలకొల్లు మా ఇంట్లో అద్దెకుంటూ కొన్ని రోజులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి పాపం వారానికి సరిపడి వంట చేయటం. వాస్తవానికి ఇక్కడే ఉండేవారు ఎక్కువగా, ఎందుకంటే అక్కడ పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు, జాబ్ నిమిత్తం సెటిల్ అయ్యేదాకా. అయితే రాను ప్రశాంత్ వర్మ ఆ సినిమా తీయటం తర్వాత బిజీ అవటంలో ఇంకా ఆవిడ తన పనిచేస్తున్న ఉద్యోగానికి VRS ఇచ్చి హైదరాబాద్లో ఉంటాం జరిగింది. వాలంటీర్ చేశారు. తర్వాత ప్రశాంత్ వర్మ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే మేము కుటుంబ సంవరంగా మా పిల్లలు జూనియర్స్. తర్వాత ప్రశాంత్ వర్మని మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియంలో చదివాడు, తర్వాత తెలుగు మీడియం చదవడానికి కూడా కారణం నేనే. ఆ తెలుగులో చదివి శిశుమందిలో అప్పుడు తెలుగు మీడియం ఉండేది. ఆ చదవడం ద్వారా మా భాగవత రామాయణ కథలు బాగా
అతను పట్టుంటానికి కారణం శిశుమందిర్ అని ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు మేడం గారు కూడా అన్నారు హనుమాన్ చాలీసా కూడా మొత్తం ఉంటదంట. అవునండి, అవును. అంటే సినిమాలో హనుమాన్ క్రియేట్ చేయడానికి తన మూలాలన్నీ కూడా ఈ పాలకుల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే అతను దర్శకత్వం వెళ్ళడానికి కూడా పాలకులు ఒక కారణం ఏంటంటే వాళ్ళు అచ్చుకట్లపాలలో రేలంగి నరసింహరావు డైరెక్టర్ మనకు తెలుసు, అక్కడే ఆ ఇంటి దగ్గరే ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు నాటకోత్సవాలకైతేనేమి నాటకాలకైతేనేమి ప్రసిద్ధ కళాకారులకు పుట్టినిల్లు. అందువల్ల ఇక్కడ నాకు తెలిసిండి ఏ మాత్రం కొద్దిగా కళ ఉన్నా గొప్ప గొప్ప మహనీయులు, ఎందుకంటే దాసనారాయణరావు గారు, అల్లు రామలింగయ్య గారు, రవిరాజ పినిశెట్టి, గొప్ప గొప్ప మహనీయులందరూ పాలకుల్లో ఉండటం, అతను కొంత డైరెక్టర్ అవ్వాలంటే తపన రావటం. నాకు తెలిసిన విషయం ఏంటంటే బీటెక్ చదివిన తర్వాత కూడా సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ మదర్ ఎంత ప్రోత్సహించినా నేను మాత్రం బీటెక్ చేయను అనేవాడు. మాతో వచ్చి తల్లి చెబుతూ ఉంటారు, ఏమంటే ఏం చేద్దామండి ప్రశాంత్ వర్మ ఏమి ఇలా అంటున్నా అంటే అతనికి ఏది ఇష్టమైతే ఆ పని చేయనే ఉండాలి. తండ్రి బాగా ప్రోత్సాహం ఈ విషయంలో మాత్రం ప్రశాంత్ వర్మ వాళ్ళ నాన్నగారిని మెచ్చుకోవచ్చు, నారాయణరాజు గారిని. ఎందుకంటే పిల్లవాడు అలా కోరినప్పుడు సరే చూద్దాం అనేవాళ్ళు. మేము కూడా అంటూ ఉన్నాం సినీ పరిశ్రమలో 2% మాత్రమే సక్సెస్ ఉంటుంది, మరి ప్రశాంత్ వర్మ సక్సెస్ అవ్వగలడా లేదా అంటే కాదు, అతను కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ చూశానంటే తండ్రిగా ఆయన నేను డిస్కస్ చేసుకుని తర్వాత ఆ మూవీ తీసిన తర్వాత మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది, తప్పనిసరిగా కుర్రాడు సక్సెస్ అవుతాడని. అలాగే ఇంకో విషయం ప్రశాంత్ వర్మ సిస్టర్ కూడా చాలా తెలివైంది. ఆ అమ్మాయి కూడా ఈరోజు స్క్రిప్ట్ వర్క్లో కానీ ప్రత్యేకంగా వీళ్ళు ఒక డైరెక్షన్ టీం తయారు చేసుకున్నారు. ఆ టీం ద్వారా ఆమె చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. త్వరలో ఆమె పేరు కూడా మనకి ప్రజలకి తెర మీదకి వస్తుంది. చాలా చక్కగా వర్క్ చేస్తుంది. మరి ఆ ఇద్దరు కూడా ఈ విధంగా సక్సెస్ అవటం మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ హనుమాన్ విజయంతో మరిన్ని సినిమాలు తీయాలని, అదే సందర్భంలో ఈ పాలకొల్లు వాసులకే గొప్ప మరి అతని సినిమా ఒక ఆనందాన్ని ఇచ్చిందని, పాలకొల్లు చెందిన వ్యక్తిగా అని, అదే సందర్భంలో అతని ద్వారా మరిన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని ఆకాంక్షిస్తూ మీరు హనుమాన్ సినిమా చూసారు కదా, దాంట్లో మీకు బాగా నచ్చింది? తప్పనిసరిగా అంటే సినిమా టేకింగ్ అంతా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏ ప్రేక్షకుడికైనా సరే ఎక్కడో చోట మనం ప్రేరణ పొందాలి. ఈ సహజంగా మన అందరికీ తెలిసినట్టు హనుమంతుడు జీవించే ఉన్నాడు, అతను ఏదో దశలో బయటకు వస్తాడు సమాజ స్థాపన కోసం అనే విషయం అన్ని చోట్ల చూసాం. కానీ ఇక్కడ దాన్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ రావటం దానివల్ల బాగా సక్సెస్ అయ్యాడనే నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సరిగ్గా హిమాలయాల్లో ఉండటం హనుమంతుడు ఆ ప్రొజెక్షన్ వర్క్ బాగా చేయగలిగాడు. దానివల్ల ప్రజల్లో కూడా ఒక హనుమాన్ చాలీసా బీజిఎం ఏదైతే మన సినిమా అనుకోండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. వాస్తవానికి సంగీత దర్శకుడు కానీ లేదా దాన్ని చేసిన టీం వర్క్ కానీ చాలా బాగా చేయగలిగాడు. ముందు కూడా భవిష్యత్తులో మంచి సినిమాలు అతని దగ్గర ఉన్నాయి. ఇలాంటివి వస్తాయని మనం ఆశిద్దామని. థ్యాంక్ యూ. ఇదండి ప్రశాంత్ వర్మ గారు పాలకొల్లో చదివిన స్కూల్ గురించి, ఆయన ఉన్న ఇల్లు గురించి. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే హనుమాన్ మూవీ చూసిన మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి.